వరద సహాయం ఎలా చేయాలో నేర్పిస్తా. వరద బాధితులకు ఏ విధంగానూ సహాయం అందడం లేదు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే తిరుగుతున్నారని, అధికార యంత్రాంగం అయితే సరిగా పనిచేయడం లేదని అన్నారు. తాను విజయవాడ వరద బాధిత ప్రాంతాలను సందర్శించి వచ్చాను అని ఆయన చెప్పారు. వరద సహాయం చేయడం అన్నది ఒక విద్య అని ఆయన అంటూ అందులో తాను పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు. వివిధ దేశాల్లో ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తాను తమ బృందం అక్కడికి వెళ్లి బాధితులకు అందరికీ పూర్తి సహాయం అందించి ఉపశమనం కలిగించామని అన్నారు. ఏపీలో వరద సహాయం ఎలా చేయాలో అధికారులకు తాను నేర్పిస్తాను అని పాల్ భారీ ఆఫర్ ఇచ్చారు. బాధితులు ఏమీ అందక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన విమర్శలు చేశారు. లక్షలాది మంది వరదలో చిక్కుకొని ఉన్నారని ఆయన అన్నారు. అరకొక సహాయం వారికి ఏమాత్రం సరిపోదని ఆయన అంటూ ఈ విషయంలో ప్రభుత్వం మరింతగా సేవలు విస్తరించాలని కోరారు. ప్రజలకు మురుగు కలుషిత నీటి వల్ల తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వరద నీటిలో ఉన్న వారిని తక్షణ సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తాగునీరు కూడా లేక చాలా మంది డిహైడ్రేషన్ కి గురి అయిన సంఘటనలు తాను చూశానని ఆయన అన్నారు. వరద ప్రాంతాలలో ప్రజలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలని ఆయన హెచ్చరించడం విశేషం. కేఏ పాల్ వరద సహాయం గురించి పాఠాలు చెబుతాను అంటున్నారు. తన సలహా సూచనలు ప్రభుత్వం వినాలని కోరుతున్నారు. కేఏ పాల్ మాటలను లైక్ తీసుకుంటారా లేక ఆయన చెప్పిన మాటల్లో మంచిని తీసుకుంటారా అన్నది చూడాలి ఇప్పుడు.